ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలా సంతోషంగా ఉంది ఇలా ఆదికాండం పుస్తకం ద్వారా నిరంతరంగా కలుసుకోవడం. నేను నమ్ముతున్న ప్రతిరోజు దేవుడు వాక్యం వినడం ద్వారా మీరందరూ ఎంతో బలపరచబడుతున్నారు. ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మీ హృదయంలో మరి దేవుడు హృదయం కలిగి ఈ లోకంలో మీరు ఎంతో సంతోషమైన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తున్నాను. మన బైబిల్ నుండి ఆదికాండం 3వ అధ్యాయము 5, 6 2 వచనాలు చదువుకుందాం. ఎలా అనగా మీరు వాటిని తిన దినము మీ కళ్ళు తెరవబడునని మీరు మంచి చెడుల ఎరిగిన వారే దేవత వలె ఉందరు అని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారంకు మంచిదనియో కళ్ళకి అందమైన వివేకమిచ్చే రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములోనికి కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. 7వ వచనం. అప్పుడు వారి ఇద్దరు కళ్ళు తెరవబడను. వారు తమ దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులకు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. 5, 6, 7 3 వచనాలు చదివానండి. బైబిల్లో మనం చూసినప్పుడు ఈ ఆదికాండము మరి ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడి స్వరూపంలో సృష్టించిన వారో వీరు ఎప్పుడైతే మరి దేవుడికి వేరైపోయినప్పుడు దేవుడు తినకూడదని మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నప్పుడు ఏం జరిగిందంటే వారి హృదయంలో పాపం అనేది ప్రవేశించింది. పాపం అని ప్రవేశించినప్పుడు వారు దేవుడికి దూరం అయిపోయారు. నిజంగా మనము బైబిల్లో మనం చూసినప్పుడు మన దృష్టి ప్రకారం చూస్తే అన్ని విషయాలు అర్థం కాదండి. ఉదాహరణ మీరు చూస్తే హృదయ లోకం అనేది చాలా వేరుగా ఉంటుందండి. నేను చూస్తున్న విధానము మీరు చూస్తున్న విధానము ఖచ్చితంగా అదంతా వేరుగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి ఎలా అంటే మన హృదయ ప్రకారం మనం చూస్తున్న విధానం కూడా చాలా వేరుగా ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే యేసుక్రీస్తు మరి శిష్యులు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డివాడిని చూడడం జరిగింది. ఆ గుడ్డివాడు ఎలా ఉన్నాడో మీరు చూసినట్టయితే ఆ గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు కదా. మరి అక్కడ ఉన్నవారు మరి ఆ శిష్యులు, ప్రభా ఎవరు పాపం చేస్తే ఈయన గుడ్డివాడగా జన్మించాడు? ఆయన పాపం చేశాడా? ఆయన కన్నవారు పాపం చేశారు? చాలామంది ఈ విధంగా భావిస్తూ వారి దృష్టి ప్రకారం వారు చూసిన విధానం కూడా వారి ఆలోచన ప్రకారం వారు చూస్తున్నారు. కానీ వీరందరికి వేరుగా యేసుక్రీస్తు చూసిన విధానం చూస్తే చాలా వేరుగా ఉంది. అదే పరిస్థితిని యేసు చూసిన విధానం చూస్తే ఆయన పాపం చేయలేదు, ఆయన కన్నవారు పాపం చేయలేదు. కానీ దేవుడు ఒక క్రియలు మయంపరచడానికి మాత్రమే ఆయన గుడ్డివాడగా జన్మించాడు. ఇలాగే మీరు చూడండి, కానాను సంచరించినప్పుడు ఆ కానాను దేశాన్ని మరి కాలేబు, యోషువ వీరు కూడా వెళ్ళారు. వీరితో పాటు ఇంకా మరి మిగతా వారు కూడా వెళ్ళారు. ఎప్పుడైతే కానాను దేశం చూసి మరి ఆ గోత్రం వారు అందరూ సంచరించి చూసినప్పుడు అందరూ ఎలాంటి మరి రిపోర్ట్ ఇచ్చారంటే చెడు వార్త ఇచ్చారు. అవును, అది కానాను దేశం, అక్కడ ఉన్న పండ్లు, అక్కడ ఉన్న ప్రాంతం, నీరు పాలు తేనె ప్రవహించే ప్రాంతం. కానీ అక్కడ ఉన్న మనుషులు మరి ఎలాంటి మనుషులు అని చెప్పి వారు వివరిస్తూ మేము మాత్రము మరి ఎలా మిడతల వలె ఉన్నామని చెప్పి వారు వివరించినారు. కానీ కాలేబు, యోషువ చూసిన దృష్టి చూస్తే చాలా వేరుగా ఉంటాయి. వారు మనకు ఆహారమై ఉన్నారు, దేవుడిచ్చిన వాగ్దానమైన భూమి అని చెప్పి వారు అందిస్తున్న రిపోర్ట్ చాలా వేరుగా ఉంది. ఇలా మనం ఎప్పుడైతే ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరూ మరి వారి హృదయ ప్రకారం చూసే విధానము, ఆలోచిస్తున్న విధానము చాలా వేరుగా ఉంది. ఎప్పుడైతే ఆదాము పాపం చేసిన తర్వాత మరి వారి హృదయంలో పాపం ప్రవేశించాక వారు చూసే విధానము, ఆలోచించే విధానము పూర్తిగా వేరైపోయింది. ఇప్పుడు వారు ఏం పొందుకున్నారంటే మంచి చెడులో తెలివినిచ్చే వృక్షఫలం నుంచి ఆ జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానం పొందుకున్నప్పుడు వారి దిగంబరులను తెలుసుకున్నారు. ఎప్పుడైతే వారు దిగంబరులను తెలుసుకున్నప్పుడు మరి వారు బయటికి రానికి ఎంతో సిగ్గు కలిగింది. మరి ఈ యొక్క దిగంబరతనాన్ని నుంచి బయటికి రానికి మరి పగలు మరి ఎప్పుడైతే సూర్యుడు ఉన్న సమయంలో బయటికి రానికి వారు మరి వారి దిగంబరతనంతో వారు రాలేరు.
అందుకే ఆ వెలుగు ముందట రానికి వారు ఏం చేస్తున్నారంటే, వారు అంజూరపు ఆకులు, ఈ అంజూరపు ఆకులు ఉన్న మరి ఆ ఆకారము డిజైన్ చూసినట్టయితే మానవుడు ఒక చెయ్యి హస్తములాగా ఉంటుందండి. మన చెయ్యి హస్తం ఎలా ఉందో ఈ చెయ్యి హస్తము స్వరూపంలో అంజూరపు ఆకులు ఉంటాయి. సో మానవుడు మరి ఆదాము తను ఆలోచించాడు, ఎలా నా దిగంబరితనాన్ని నేను కప్పుకోవాలి, ఏ విధంగా మేము సూర్యుడు వెలిగిస్తున్న సమయంలో ఆ సమయంలో మేము ఏ విధంగా మేము మరి వెలుగుని ఎదుర్కోవాలనే ఆలోచనతో ఆ ఒక అంజూరపు ఆకులతో తను తన వస్త్రాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇంకో విధంగా ఆదాము తన హృదయంలో ఉన్న పాపాన్ని గుర్తించాక ఆ పాపముని కప్పుకొనికి తన దిగంబరతనాన్ని కప్పనికి ఏం చేస్తున్నాడండి, అంజూరపాకులు మరి కచ్చడంతో చేయడం జరిగింది. మరి అంజూరపాకులతో మరి తన ఒక దిగంబరతనాన్ని కప్పుకోగలిగాడా? నిజంగా తను ఎంత ప్రయత్నించి తను ఆ దిగంబరతనాన్ని కప్పివేసిన ఆశ్చర్య విషయం ఏంటిదంటే, మరి ఆ వెలుగు వచ్చినప్పుడు కొంచెం సేపు ఎండ పడినప్పుడు ఆ ఆకులు ఏమైపోతాయండి, వాడిపోతాయి కదండి. అవునా కదా? మరి వాడిపోయినప్పుడు మరలా దిగంబరులు అవుతున్నారు. అవునా? అయితే ఇలా ఆదాము, అవ్వ మరి ఇలా అంజూరపు మరి ఆకులతో వారు కచ్చడం చేసుకునేవారు. కానీ అది కొద్ది వరకు మాత్రమే. మరి మధ్యాహ్నం అయ్యేసరికి ఆకులు వాడిపోతున్నాయి. మరలా ఆ ఒక ఆకులు మరలా తయారు చేసుకోవడం. అందుకే దేవుడైన యెహోవా ఆదామా, ఆదామా అని నువ్వెక్కడున్నావు అని పిలిచినప్పుడు వారు ప్రభు దగ్గరికి రాలేకపోయారు. ఎందుకంటే వారు దిగంబరులు. వారు దేవుడి ముందట రానికి వారు నిజంగా ఏది అడ్డుగా ఉందంటే వారి దిగంబరతనం. నిజంగా ఎప్పుడైతే మనం దేవుడి ముందట ఆలోచించినప్పుడు ఏది ఈరోజు మనల్ని అడ్డుకుంటుంది? ఏది మనం దేవుడి ముందటకి వెళ్ళకుండా అడ్డుకుంటుంది? నిజంగా మనం పాపం కలిగి ఉన్నట్టయితే దేవుడి ముందట ధైర్యంగా వెళ్ళగలుగుతామా? దేవుడి ముందట ధైర్యంగా వెళ్ళలేం కదా! అందుకే చాలామంది ఈ పాపంని కప్పివేయనీకి ఏం చేస్తున్నారో, వారి ఆలోచన ప్రకారం ఆలోచిస్తున్నారు. నేను మంచి చేసినట్టయితే, మంచిగున్నట్టయితే, మంచి పని చేసినట్టయితే నా పాపం కప్పివేయబడుతుంది. నేను ప్రభు దగ్గరికి ఎదుర్కోగలుగుతా, ప్రభుని కలుసుకోగలుగుతా అని వారి యొక్క జ్ఞానం ద్వారా వారు ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఎంతైనా కానీ మన మంచి పని ద్వారా ప్రభువు ఎదుట నిల్చోలేము. ఎందుకంటే మన మంచి పని కొంతవరకే లిమిట్ ఉందండి. దేవుడు మన మంచితనం ఎవరితో పోలుస్తుండంటే యేసుక్రీస్తు మంచితో పోలుస్తున్నాడండి. యేసుక్రీస్తు మంచితో, దేవుడు మంచితో మన మంచి పోల్చినట్టయితే మన మంచి మంచి అని అంటారా అండి? మనం చేసే మంచి పనితో ఆయన ఎదుట నిల్చోగలుగుతామా అండి? నిజంగా ఇది ఎలా అంటే సూర్యుడి వెలుగు ముందు మన దగ్గర ఉన్న ట్యూబ్ లైట్ పట్టుకొని నిల్చోవడం అండి. మన ట్యూబ్ లైట్ ముందట ఆ వెలుగు కనిపిస్తుందండి. దేవుడు అడుగుతున్న వెలుగు ఎంత అంటే సూర్యుడి వెలుగంత వెలుగు అడుగుతుండు. ఆయన అడుగుతున్న పరిశుద్ధత ఎంత అంటే ఆయన ఎంత పరిశుద్ధత అంత పరిశుద్ధత అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్న మంచి ఎంత అంటే ఆయన దగ్గర ఉన్నంత మంచి మనం అడుగుతున్నాం. మరి దేవుడి స్థాయి ఉన్నంత మంచి, దేవుడి స్థాయి ఉన్నంత పరిశుద్ధత, దేవుడు అడుగుతున్న అంత నీతి మనం ఎలా కలిగి ఉండగలుగుతాం? మానవులము మనం ఎంత ప్రయత్నించినా దేవుడంత నీతి, దేవుడంత పరిశుద్ధత అది ఎప్పటికీ కలిగి ఉండలేం. కానీ ఆదాము దేవుడిని ఎదుర్కోనికి, దేవుడిని కలుసుకోనికి ఆదాము ఏం చేస్తున్నాడండి? నిజంగా ఆయన అంజూరపాకులతో కచడం చేసుకొని ప్రభుని ఎదుర్కోవాలనుకున్నాడు. కానీ వాస్తవాన్ని మనం చూసినట్టయితే ఎంత ప్రయత్నించినా ఆదామవ్వ ప్రభుని ఎదుర్కోలేరు, ప్రభు దగ్గర రాలేరు. మరి నిజంగా ఈరోజు చాలామంది వారి సంఘానికి వెళ్ళి వారి పాపంని ఒప్పుకుంటున్నారు. ప్రభా తెలిసి తెలవక చేశాను, ఈ పాపాన్ని క్షమించండి ప్రభా, మరి వారు క్షమించని అడుగుతున్నారు. మరలా వారు పాపం చేస్తున్నారు, మరలా ప్రభు దగ్గరకు వస్తున్నారు. మరలా పాపం చేస్తున్నారు, మరలా ప్రభు దగ్గరకు వస్తుంది. ఎలా అంటే ఆదమవ్వ అంజూర పాపలు చేసుకొని వారు కచ్చడములు చేసుకొని వారు ప్రభు ఎదుట రానికి నిరంతరంగా వారు ఎలా వారి జ్ఞానంతో ఆకులు సిద్ధపాటు చేసుకుంటూ అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు సంఘంలో కూడా వారు పాపాలని ఒప్పుకుంటున్నారు. ఏమండి నిజంగా చెప్పాలంటే మనము ఎంత మన పాపాన్ని ప్రతి ఒక్క పాపముని వివరంగా ఒప్పుకున్నట్టయితే పాప క్షమాపణ అవుతుందా? అసలు పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? దేవుడు ఏం చెప్పాడు? ఈ పాపం యొక్క జీతం ఏంటిది? మరణం. అవునానండి? నిజంగా నేను తినొద్దన మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం తిన్నట్టయితే మీరు నిశ్చయంగా చచ్చెదరు. మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ చనిపోతారని చెప్తున్నాడు దేవుడు. మరి ఈ పాపం యొక్క జీతం మరణం. మరణము చెల్లించకుండా ఒక వ్యక్తి చనిపోకుండా నిజంగా ఒక గొర్రెపిల్ల బలి అవ్వకుండా ఎలా మనము పాపం కప్పివేయబడుతుంది? ఈరోజు ఈ దిగంబరితనాన్ని కప్పివేయనికి దేవుడు వివేకం కలిగి ఉండడం జరిగింది.
దేవుడు ఆలోచించాడు. నిజంగా ఆదామవ్వకి ఏది అడ్డుకుందంటే వీరి దిగంబరతనం అడ్డుకుంది. నేను ఎప్పుడైతే పిలిచినప్పుడు వీరు నా దగ్గర రాలేకపోతున్నారు. దేవుడు తినొద్దన్న మంచి చెడులకు తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నారు. ఇప్పుడు దేవుడికి వేరైపోయినప్పుడు దేవుడు నిర్ణయించాడు ఆదామవ్వని దేవుడి దగ్గరికి అవనికి. ఆదామవ్వ కోసం దేవుడు ఏం చేశాడంటే పర్మనెంట్‌గా సొల్యూషన్‌ని ఏర్పాటు చేశాడు. ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి తెలుసా? ఈ పర్మనెంట్ సొల్యూషను దేవుడు సిద్ధపాటు చేసిన రక్షణ. ఏమండి? దేవుడు సిద్ధపాటు చేసిన రక్షణ. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు సిద్ధపాటు చేసిన ఆ ఒక వస్త్రము. ఈ వస్త్రం మనం ఎక్కడ చూడొచ్చంటే ఈ ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూసినట్టయితే దేవుడు ఆదాము కోసం చేసిన వస్త్రము ఇక్కడ రాసి ఉంది. అవునా? దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చెరపపు చొక్కెల యొక్క చేయించి వారికి తొడిగించును. దేవుడు వారిద్దరికి ఏమి ఇచ్చాడంటే అండి చర్మపు చొక్కాలు. ఏమండి ఈ చర్మపు చొక్కాలు ఎలా దేవుడు ఇచ్చుండొచ్చు? ఈ చర్మం అంటే ఒక జంతువుది కదండి. అవునా? ఈ చర్మము చొక్కా తీసి ప్రభు ఆదాముకి అవ్వకి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది ఎవరి వివేకం అండి? మనిషి వివేకమా? దేవుడి వివేకం? దేవుడు ఒక వివేకం. దేవుడి వివేకంతో దేవుడు ఏం చేశాడు? ఈ చర్మము చొక్కాను తీసి ఆదాముకి అవ్వకి తొలగించడం జరిగింది. అంటే ఇవ్వడం జరిగింది. అవునండి. ఇక్కడ మీరు చూస్తే తొడిగించను. ఆయన తొడిగించాడంట ఈ చర్మపు చొక్కా. ఎందుకంటే ఆదామవ్వ దేవుడి ఎదుట రావాలన్నట్టయితే ఈ చర్మపు వస్త్రము తొడిగించకపోతే వారు దేవుడిని ఎప్పటికీ కలుసుకోలేరు. ఈరోజు దేవుడికి తెలుసా తెలియదండి మనం దేవుడి దగ్గర అవ్వాలంటే మన మంచి పనుల ద్వారా మన నీతి క్రియల ద్వారా ప్రభు దగ్గర అవ్వగలుగుతామా? కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఉపవాసం ఉన్నట్టయితే నేను ఇంకా నిజంగా మంచి పని చేసినట్టయితే నేను అబద్ధం ఆడుకున్నట్టయితే మోసం చేయకుండా ఉన్నట్టయితే దేవుడి దగ్గర అవుతున్నాను అనుకుంటారు. ఏమండి మీరు అబద్ధం ఆడుకు ఉండడము చెడు అని చెప్పట్లేదు, అది మంచిదే కావచ్చు. కానీ ఆ ఒక కార్యము ద్వారా మీరు దేవుడికి దగ్గర అవ్వలేరు. దేవుడి దగ్గర అవ్వాలన్నట్టయితే దేవుడికి ఒకటి అవ్వాలన్నట్టయితే మీరు తెలుసుకోండి. ఆదాము కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు ఈ అంజూరపు ఆకులు నిజంగా అతను చేసుకున్నప్పుడు ఆకులు ఎలా ఉండొచ్చు? చాలా గ్రీన్‌గా ఉండొచ్చు, రైట్? ఆ గ్రీన్‌గా ఉన్న ఆకులు తీసుకొని ఇప్పుడు నేను అంజూరపు ఆకులతోని నేను మంచి వస్త్రం ధరించుకున్నా, ఇప్పుడు దేవుడిని ఎదుర్కోవచ్చు. దేవా నీకు కృతజ్ఞతలు ప్రభా, ఇంక నుండి నేను పాపం చేయను, ఏ తప్పు చేయనని చెప్పి మంచి పని చేసి ప్రభుని ఎదుర్కోవాలనుకుంటారు, రైట్? అని ఎంతసేపు ఉంటదండి? ఆకు ఎంతసేపు వాడిపోకుండా ఉంటది? ఎండొచ్చినప్పుడు ఉదయం 9, 10, 11, 12 మధ్యాహ్నం 2, 3 లోపల ఆకు వాడిపోతుందా లేదా? యెస్. ఏవండీ మీరెంత వరకు మంచి చేయగలుగుతారు? మీకు లిమిట్ ఉంది గదా! కొంచెం వరకు మంచి చేయగలుగుతారు. కొంచెం వరకు అబద్ధం ఆడకుండా ఉండగలుగుతారు. అవునా కాదండి? నిజంగా మీరు ఆలోచించండి. ఆ! మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని విసిగిచ్చినట్టయితే మీరు ఎంతవరకు ఓపిక ఉండదు? ఒక నిమిషం, 2 నిమిషాలు, 1 గంట, 2 గంటలు, రైట్? తర్వాత మీ కోపం బయటికొస్తదా లేదా? మీ నుంచున్న ద్వేషం బయటికొస్తదా లేదా? మీ నుంచి అసూయ బయటికొస్తదా లేదా? అవునా కాదండి? నిజంగా మీరు దేవుడి ముందట ఆలోచించండి. మనలోని మంచి ఎంతవరకు వస్తుంది? కొంతవరకే. ఈ మంచితో మనం దేవుడిని ఎదుర్కోలేము. అందుకే మీరు తెలుసుకోవాలి. నిజంగా దేవుడు నిజంగా మన కోసం ఏం సిద్ధపాటు చేశాడు? యేసుక్రీస్తు ఒకటవ్వనికి, దేవుడితో ఒకటవ్వనికి దేవుడు మనకు సిద్ధపాటు చేసిన వస్త్రం ఉంది. నిజంగా ఇక్కడ ఆలోచిస్తే ఎందుకు దేవుడు ఆదికాండంలో ఈ చర్మము చొక్క వస్త్రము చేసినప్పుడు ఎందుకు ఒక జంతువుని బలి చేశాడు? ఈ జంతువుని బలి చేయని కారణం ఏంటి? ఆదమవ్వ చూశారు దేవుడు ఆ వస్త్రం సిద్ధపాటు చేసేటప్పుడు ఒక జంతువుని బలి చేయడం. ఆ జంతువు ఏ తప్పు చేయలేదు. ఆ జంతువు ఏ పొరపాటు చేయలేదు. కానీ ఆదమవ్వ కోసము ఒక బలి అర్పణ జరిగింది. నిజంగా చూస్తే దేవుడు పాప క్షమాపణ కోసం పాపం నుంచి పరిపూర్ణమైన విడుదల ఇవ్వనికి ఒక అర్పణ చెల్లించాడు. ఈ అర్పణ ఏంటిదంటే ఆ అర్పణ జంతువు ఒక అర్పణ. ఈ అర్పణ ద్వారా ఆదమవ్వ వస్త్రము కలిగి ఉండడం జరిగింది. నిజంగా ఈ వస్త్రము ద్వారా ఆదమవ్వ ధైర్యంగా దేవుడి ఎదుట వెళ్ళగలుగుతారు. ధైర్యంగా దేవుడు పిలిచినప్పుడు ఆదాము అవ్వ దేవుడిని కలుసుకోగలుగుతారు. నిజంగా ఇంకోవైపు చూస్తే ఈ వస్త్రము కలిగి ఉండనికి ఆ జంతువు ఏ తప్పు చేయలేక ఆ జంతువు చనిపోవడం జరిగింది. చంపివేయడం జరిగింది. నిజంగా మనం ఆలోచిద్దాం. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు ఎందుకు నిర్ణయించాడు ఈ లోకాన్ని? యేసయ్య ఈ లోకం రానికి కారణం ఏంటిది? తన ప్రజల్ని వారి పాపం నుంచి ఆయనే రక్షించను గనుక అతని పేరు యేసు అని చెప్తుంది.
యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాలని ఎవరి వివేకము, ఎవరి జ్ఞానము? ఎలా అయితే చెరపపు వస్త్రము చేయాలని జ్ఞానం ఎవరిది? యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపివ్వాలని జ్ఞానం ఎవరిది? ఇది దేవుడి జ్ఞానం కదండి. దేవుడు నిర్ణయించింది కదండి. యేసుక్రీస్తు ఏమంటాడు? నా తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చానంటాడు. దేవుడి జ్ఞానం ప్రకారము, దేవుడి విజ్డమ్ ప్రకారం వచ్చాడు. యేసయ్య వచ్చి ఏం చేశాడు? యేసయ్య అందరి ఎదుట, ఏమండి, అందరి ఎదుట యేసుక్రీస్తు ఏమయ్యాడు? బలి అర్పణగా అయ్యాడు. అందరూ చూస్తూ ఆ కలువరి సిలువలో నిజంగా దేవుడు అందరికి ఎదుట చూపించాడు. అందరు చూశాడు. నిజంగా ఈవెన్ పిలాతు రాజు కూడా ఇతని యందు నేను ఏ దోషము కనబడట్లేదంట. ఎవరు చూసినా యేసయ్యలో ఒక దోషం కనిపించిందా? కనబడలేదు. ఆదామవ్వ చూసినా కానీ ఆ జంతువు బలి అవనికి ఏదన్నా దోషం కనిపించిందా? ఏ దోషము కనబడట్లేదు. యేసుక్రీస్తులో కూడా ఏ తప్పు కనబడట్లేదు. కానీ ఇతన్ని శిక్షించండి, ఇతని సిలువేయండి, ఇతని సిలువేయండి అని చెప్పారు. నిజంగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు సిలువైపడ్డప్పుడు అందరి ముందట, తండ్రి, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, ప్రభువా ఇది సమాప్తము. నిజంగా ప్రభువు తన ప్రాణాన్ని విడిచిపెట్టడం జరిగింది. రక్తము కారుస్తూ అందరి ఎదుట తను చనిపోని కారణం ఏంటి? నిజంగా మీరు ఆలోచించండి. మీ ఎదుట ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతూ రక్తం కారుస్తున్నట్టయితే ఆ సన్నివేశాన్ని మీరు చూసినట్టయితే మీకేమనిపిస్తుంటుంది? అయ్యో పాపం యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు, ఎవరి కుమారుడో ఏమో, ఎవరో ఏమో అనుకుంటుంది. కానీ మీ ఎదుట నిర్దోషమైన ఒక వ్యక్తి, ఏ తప్పు చేయని వ్యక్తి కలువరి సిలువలో రక్తము కారుస్తూ తను చనిపోతున్నప్పుడు, ఆ రక్తము బొట్టు కారుస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈయన ఎందుకు చనిపోతుండు? ఈయన చనిపోని కారణం ఏంటి? యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోతుండు? ఆయన పాపము చేయలేదు, ఆయన తప్పు చేయలేదు, ఆయన ఎలాంటి మోసము చేయలేదు, ఆయన ఎలాంటి దొంగతనం చేయలేదు. మరి యేసుక్రీస్తు కలువరి సిలువలో ఎందుకు మరణిస్తుండు? ఆయన మరణించని కారణం ఏంటి? ఆయన సిలువలో త్యాగం చేయని కారణం ఏంటంటే కేవలం ఆయన పాపుల్ని రక్షించనికి, పాపము నుంచి విడుదల చేయనికి, పాపుల్ని నీతిమంతుడు చేయనికి, పాపుల్ని పరిశుద్ధులు చేయనికి, పాపం యొక్క మరి ఒక మనిషి యొక్క పాపం పరిపూర్ణంగా కడిగివేయనికి, ఒక వ్యక్తిని నీతిమంతుడుగా పరిశుద్ధులు చేయనికి, సదాకాలం వరకు సంపూర్ణులుగా చేయనికి, ఆ పాపము సమాప్తము చేయనికి, మనం దేవుడితో మరి సంబంధం కలిగి ఉండికి ఆయన బలి అర్పణగా అయ్యాడు. ఈరోజు సహోదరులారా, నేను మీతో తెలియజేస్తుంది ఒకటే. ఈరోజు మీరు ప్రభు దగ్గర రానికి దేవుడు మన కోసం ఏం సిద్ధపాటు చేశారు? యేసుక్రీస్తుని సిద్ధపాటు చేశాడు కదా. ఈ యేసుక్రీస్తుని ఎవరి కోసం సిద్ధపాటు చేశాడు? మనందరి కోసమా? కాదండి. మనందరి కోసం యేసుని సిద్ధపాటు చేశాడు. మరి యేసుక్రీస్తుని నిజంగా మీరు దేవుణ్ణి నిజంగా మన కోసమే సిద్ధపాటు చేశాడు. చాలా మంది వారు యేసయ్య నమ్ముకున్నాను అంటున్నారు, మరలా పాపం ఉంది అంటున్నారు. యేసయ్య నమ్ముకున్నట్టు మరలా పాపం ఉంది అంటారు. నిజంగా మీరు ఎలాంటి యేసయ్య నమ్ముతున్నారు? మీరు యేసయ్య అంజూరపు ఆకుల్లాగా సృష్టించాడు అనుకుంటున్నాడా? అంజూరపు ఆకుల్లాగా రక్షణ సిద్ధపాటు చేశాడు అనుకుంటున్నారా? అంజూరపు ఆకులు వాడిపోయినట్టు మీరు అలా రక్షణ సిద్ధపాటు చేశారంటున్నారా? ఏమండి, నేను అడుగుతా, మీరు క్షమించు 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 అంటున్నారు. ఈ క్షమాపణలో రక్తం చిందించబడి లేనట్టయితే ఆ క్షమాపణ చెల్లుతుందా? మీరు చేసిన పాపన క్షమాపణ ఎలా జరుగుతుంది? ఒప్పుకోవడం ద్వారా జరుగుతుందా? రక్తము చిందించడం ద్వారా క్షమాపణ జరుగుతుందా? మీరు ఎలా మీ పాప క్షమాపణ జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఆడిన అబద్ధానికి క్షమాపణ అడగడం ద్వారా పాప క్షమాపణ జరుగుతుందా? మీరు చేస్తున్న మోసానికి క్షమించు అన్న ద్వారా పాప క్షమాపణ జరుగుతుందా? లేదన్నట్టయితే నిర్దోషమైన ఏ తప్పు ఏ పాపం చేయని ఆ రక్తము చెందించడం ద్వారా పాపం యొక్క జీతము మరణము ద్వారా మన పాప క్షమాపణ జరుగుతుందా? ఎలా పాప క్షమాపణ జరుగుతుంది? యేసుక్రీస్తు మానవులందరి పాపం కోసం రక్తము కార్చి ఆ పాపం యొక్క జీతము మరణాన్ని చెల్లించాడు. ఆ మరణాన్ని చెల్లించి చూపించాడు. చూడు, ఈ పాపం యొక్క జీతము నా చేతులు చూడు, నువ్వు చేసిన పాపానికి చేతులు చూడు, ఈ రక్తాన్ని చూసి చెప్పు, నా ఒక ప్రాణాన్ని ఎవరి కోసం ఇస్తున్నట్టే మీ పాపం కోసమే. నీ పాపంకు జీతం మరణం కదా. చూడు, నా మరణం ఎవరి కోసము? మీ గురించి, మీ పాపాన్ని నుంచి విడుదల చేయనికి, మిమ్మల్ని పరిశుద్ధులు చేయనికి, మిమ్మల్ని నీతిమంతులు చేయనికి. నిజంగా దేవుడు ఒక ఉద్దేశం ఇదే. అందుకే మీరు చూడండి, బైబిల్లో ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య, ఈ స్త్రీ వ్యభిచారం చేసింది, ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారము
వ్యభిచారం చేసినట్టయితే రాళ్ళతో కొట్టి చంపాలి. నిజంగా ఈ శాస్త్రుల పరిచయులు యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ స్త్రీ నిజంగా పాపం చేసింది. ఈయన దేవుడి నుంచి వచ్చిన వాడైతే మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించాలి. నిజంగా మోషే ధర్మశాస్త్రం పాపం చేయొద్దంటుంది. ఇంకోవైపు ఈయన రక్షకుడు అంటుంది. ఎలా ఈ స్త్రీని రక్షిస్తారో చూద్దాం. యేసయ్యని వారి వివేకంతో యేసయ్యని పట్టుకోవాలనుకున్నారు. కానీ వారు ఊహించని జవాబు యేసయ్య ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువా చెప్పు, ఏం చేయమంటావు? ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయమంటావా? ఏం చేయమంటావు అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపం లేనట్టయితే ఆ స్త్రీని రాయితో కొట్టవచ్చు అని చెప్పారు. మీలో పాపం లేనట్టయితే ఆ స్త్రీని రాయితో కొట్టవచ్చు అన్నప్పుడు వారందరూ పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారితో సహా ఆ రాయి పడేసి వారు వెళ్ళిపోయారు. నిజంగా చూడండి, యేసయ్య ఎలా కాపాడాడు. యేసయ్య ఆ స్త్రీని ఎలా కాపాడు. ఆ స్త్రీ పాపం చేశాడు కరెక్టే. ఆ స్త్రీ నిజంగా వ్యభిచారం చేసింది కరెక్టే. ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడ్డది కరెక్టే. సాక్ష్యాల ఆధారాలతో సహా యేసయ్య దగ్గరికి వచ్చారు. కానీ యేసుక్రీస్తు ఆ స్త్రీని నిందించాడా? ఆ స్త్రీని శిక్ష వేశాడా? ఏమ్మా నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష విధించాలి. ఆ శిక్ష వేయలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరణం రావాలి. కానీ ఆ స్త్రీకి రావాల్సిన మరణం యేసయ్య తీసుకుంటున్నాడు. ఆ స్త్రీ పొందుకోవాల్సిన శిక్ష యేసయ్య తీసుకుంటున్నాడు. అందుకే నేను ఏ శిక్ష విధి చెల్లించను. నేను ఏ శిక్ష విధి చెల్లించను. ఎందుకంటే ఆ శిక్ష ఎవరి మీద వేసుకున్నాడు? యేసయ్య మీద మోసుకున్నాడు. ఈరోజు దేవుడు మనని ఎందుకు శిక్ష విధించడు తెలుసా అండి? చాలా మంది అనుకుంటారు, నేను పాపం చేస్తే ఏ శిక్ష వేస్తాడు, నేను పాపం చేస్తే ఏ శిక్ష లేదండి. మీరు చేసిన పాపానికి అన్నిటికీ శిక్ష వేసుకున్నాడండి ఆల్రెడీ కలువరిలో. 2000 సంవత్సరాల కిందటి యేసుక్రీస్తు ఆయన చేసిన పాపాన్ని శిక్ష వేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన పాపిని శిక్షించాడు. అందుకే ఆయన పాపం చూసినప్పుడు ఆయన శిక్షించాడు. అందుకే మీరు బైబిల్లో మీరు చూడండి, ఎప్పుడైతే ఆయన నిజంగా మన పాపం చూసినప్పుడు ఆయన గుర్తు పెట్టుకుంటున్నా లేదా? ఒకసారి మన బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూద్దామండి. బైబిల్లో ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 17వ వచనము మనం ఒకసారి అందరం చదువుకుందాము. ఈ బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మీరు చూసినట్టయితే, వారి పాపములు వారి అక్రమములను ఇకను ఎన్నటి జ్ఞాపకం ఉంచుకోనని ప్రభువు చెప్పుచున్నాడు. బైబిల్ ఏమంటుంది? వారి పాపములు వారి అక్రమములు ఇకను ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకోడు. ఎందుకు దేవుడు జ్ఞాపకం ఉంచుకోడు? పాపం యొక్క జీతము మరణము చెల్లించబడ్డది. దేవుడు ఆ కలువరి శిలువలో మరణించడం ద్వారా మన పాపం ఇంకా గుర్తులేదంట. వారి పాప అక్రమం ఇంకెన్నటికీ ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? యేసు రక్తం వల్ల, యేసు కలువరి శిలువలో మరణించడం ద్వారా, ఆయన పాప క్షమాపణ చెల్లించడం ద్వారా ఇంకను మన పాపం ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. సహోదరులారా, ఈరోజు ఆదాంకి దేవుడు ఎలాంటి రక్షణ సిద్ధపాటు చేశాడో, ఆదాము అవ్వని ఎలా దేవుడు రక్షించాడో, ఆ ఒక వస్త్రము ద్వారా, ఆ వస్త్రము ఒక గొర్రె పిల్లని లేదా ఒక జంతువు బలి అర్పణ జరిగింది. ఆ జంతువు అర్పణ ద్వారా, నిర్దోషమైన ఒక జంతువు చనిపోవడం ద్వారా ఆదాము అవ్వ వస్త్రము ధరించుకొని ఆ వెలుగుని ఎదుర్కోవడం జరిగింది. ధైర్యంగా దేవుడి ఎదుట వెళ్ళడం జరిగింది. ఈరోజు సహోదరులారా, మీ దగ్గర పాపం ఉందా? మీ పాపం విషయంలో దేవుడి ఎదుట రాలేకపోతుందా? అయితే నేను మీ గురించే మాట్లాడుతున్నా. అయితే నేను మీతోనే మాట్లాడుతున్నా. మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? మీ అందరి కోసం దేవుడు ఏం సిద్ధపాటు చేశాడు తెలుసా? ఆ గొర్రెపిల్ల వస్త్రములాగా, ఆ ఒక జంతువు వస్త్రంలాగా దేవుడు మన కోసం యేసయ్యను సిద్ధపాటు చేశాడు. ఈ యేసయ్యను ఎవరి కోసం సిద్ధపాటు చేశాడు? పాపులైన మన గురించి, మనం రక్షించనికి. ఈ రక్షణ కూడా ఎలాంటి రక్షణ అంట? కొద్ది కాలం ఉండే రక్షణ కాదండి, శాశ్వత కాలం ఉండే రక్షణ, నిత్య జీవం ఉండే రక్షణ. ఈ విమోచన నిత్య విమోచన. ఈ తాత్కాలికంగా కాదండి, నిరంతరంగా ఎప్పటికీ మనం కలిగి ఉండే రక్షణ, ఎప్పటికి కలిగి ఉండే పరిశుద్ధత, ఎప్పుడు కలిగి ఉండే నీతి. చాలా మంది వారు ఏమనుకుంటారంటే, యేసయ్య మనల్ని పాపం నుంచి రక్షించాడు కరెక్టే, యేసయ్య మనల్ని పరిశుద్ధులు చేశాడు కరెక్టే, మేము ప్రభుని తెలుసుకోక ముందు వరకు మేము చేసిన పాపానంతా క్షమించాడు. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత ఈ పాపానికి మేము బాధ్యులు అంటారు. ఏమండి, మీరు ఆలోచించండి. అంజూరపు ఆకులు చేసుకున్నారు. ఇది ఎలాంటి ఆకులు? ఏమండి, పొద్దున వారు చేసుకునేవారు, సాయంత్రానికి ఎండిపోయి. యేసు రక్షణ ఏంటిది? మీరు ప్రభుని తెలుసుకోకముందు తెలుసుకున్నంత వరకే కాదండి, నిన్న నేడు నిరంతరం పాప క్షమాపణ చేశాడు.
నిన్న నేడు నిరంతరం. సహోదరులారా, దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన నీతి సదాకాలం కోసం ఇచ్చాడు. అయితే చాలామంది వారు శరీరంలో ఉన్నవారు వారు ఆలోచించే విధానం ఏంటంటే, అయితే దేవుడు మరి ఇంక మన పాపం క్షమించి వేశాడు కదా! నేను పాపం చేయగొచ్చా? నాకు నచ్చినట్టు జీవించొచ్చా? ఏవండి ఎవరండి మీకలా చెప్తున్నారు? శరీరమైన వారు శరీరం గురించే ఆలోచిస్తారు. పాపం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళెవరంటే, మారు మనస్సు పొందుకోని వారు వీరు ఆలోచిస్తున్న విధానము. మీరందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మీరు చూస్తే, యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు ఆ 15వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే 16, 15వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. పరలోక రాజ్యం సమీపించి ఉంది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. యేసయ్య చెప్తున్నాడండి మారు మనసు పొంది. ఎందుకంటే మారు మనసు పొందుకోకుండా ప్రభుని విశ్వసించలేదు. మీ యొక్క ఆలోచనలు తృణీకరించకుండా మిమ్మల్ని మీరు మీ మార్గాలు ఉపేక్షించుకోకుండా ప్రభువుని విశ్వసించలేరు. ఆదామవ్వ వారి జ్ఞానం పడేసినప్పుడు దేవుడిచ్చిన వస్త్రాన్ని వారు ధరించుకొని ఉండగలుగుతారు. వారి యొక్క జ్ఞానం పడేయకుండా వారు అంజూరపు ఏదైతే సృష్టించారో వారి తలంపుల ద్వారా కలిగి ఉన్న జ్ఞానాన్ని తీసివేసి దేవుడు తలంపుల ద్వారా ఏర్పాటు చేసిన దేవుడి మాటల ద్వారా ఏర్పాటు చేసిన ఆ ఒక వస్త్రము కలిగి ఉండడం ద్వారా మాత్రమే వారు ఏంటండి ఆ యొక్క దిగంబరతనాన్ని కప్పుకోగలుగుతారు. సహోదరులారా, యేసు రక్తం మన దిగంబరతనాన్ని తొలగించింది. యేసు రక్తం మనం పరిశుద్ధ నీతిమంతులుగా చేసింది. అయితే ఈ లోకంలో జీవించినప్పుడు మరి మనం ఎలా జీవించాలంటే, యేసుక్రీస్తు రక్తము శరీరాన్ని మనం పొందుకున్న తర్వాత మరి మనం వెలపెట్టి కొన్నవారం రైట్. మరి ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే, దేవుడు ఒక హృదయాన్ని పొందుకుంటూ దేవుడు మాటల ద్వారా ఆయన హృదయాన్ని పొందుకుంటూ మనం జీవించాలి. అందుకే బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు విశ్వాసం రూపంలో జీవిస్తాడు. మరి అబ్రహాము విశ్వాస రూపంగా జీవించాడు. దావీదు విశ్వాసంతో జీవించాడు. మరి యోసేపు విశ్వాసంతో జీవించాడు. మరి మనం ఎలా జీవించాలి? దేవుడు మాటలపై ఆధారపడి జీవించాలి. ఏమండి, అందుకే మనం మొదటిగా తెలుసుకోవాలి, మన జ్ఞానంతోనే ఈ యొక్క పాపమును కప్పివేయబడదు. మన ఒక పని ద్వారా పాపము తొలగించబడదు. యేసుక్రీస్తు వల్ల మాత్రమే దేవుడు ఒక జ్ఞానము వివేకము ద్వారా ఈ రక్షణ సిద్ధపాటు చేశాడు. ఈ రక్షణ ద్వారా మాత్రమే మన పాపము క్షమించబడుతుంది. సో ఈరోజు మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఒకే ఒకటి. యేసుక్రీస్తు మన పాపాన్ని క్షమించి వేశాడు. క్షమించి వేయడమే కాకుండా ఆయన రక్షణ ద్వారా మనం ఎలాంటి మార్గంలో ఎలాంటి జీవితం జీవించాలో స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. మీ అందరికి అర్థమవుతుందండి? నిజంగా మీరు ప్రభు ఇచ్చిన రక్షణను అపార్థం చేసుకోకుండా, ప్రభు ఇచ్చిన రక్షణని మీరు గ్రహించి, ఆ రక్షణని గ్రహించడమే కాకుండా ఎలా ఈ రక్షణలో మీరు ఎలా జీవించాలి, మరి దేవుడి నుంచి పొందుకున్న నీతిని ద్వారా ನೀವು ఎలా జీవించాలి, ఎలా మీరు ప్రభుని వెంబడించాలో దేవుడు మాటలు పొందుకుంటూ జీవించే జీవితాన్ని దేవుడు బైబిల్ ద్వారా స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. నిజంగా మొదటిగా ఈరోజు దేవుడి మాటలు ఎలా ఉన్నాయో అలా స్వీకరించండి. తర్వాత నిరంతరంగా ఈ ఆదికాండం పుస్తకం మీరు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎలా మనం నడిపిస్తున్నాడో ఒకటి తర్వాత ఒకటి మీరు లోతుగా మీరు వింటూ మీరు ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాను. ఇంకా మీకు స్పష్టంగా ఏదైనా సందేహం ఉంటే ప్రతిరోజు నేను ఉదయకాలపు ఆరాధన చేస్తున్నా. ఆరాధనలో కూడా మీరు వాక్యం వింటూ నీతిమంతుడు జీవించాల్సిన జీవితం ఏంటి, నీతిమంతుడు దేవుడు మాటలు పొందుకొని ఎలా జీవించాలి, దేవుడు ముందట భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, ఈ జీవితం మీరు నేర్చుకొని దేవుడి నుంచి నిజమైన ఆశీర్వాదం పొందుకుంటారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు యేసయ్య తండ్రి. మరి ఈరోజు ప్రభా మరోసారి ఆదికాండం పుస్తకం ద్వారా మీరు సిద్ధపాటు చేసిన రక్షణ మా పనులు మీ పనులు ప్రభా, మా జ్ఞానం మీ జ్ఞానం ప్రభా చాలా వేరుగుందనే విషయం స్పష్టంగా తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మరోసారి మీ కృప నడుతూ ఈ ఆదికాండం పుస్తకం ద్వారా అనేకుని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.